గత ప్రభుత్వం అట్టహాసంగా తెచ్చిన ధరణితో రైతులు అలివికాని కష్టాలు ఎదుర్కొన్నారు. ఈ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం తెలంగాణ భూభారతి చట్టం 2025ను అమలు చేసింది. ఈ చట్టం ద్వారా ప్రత్యేకమైన భూధార్ భూమి గుర్తింపు వ్యవస్థతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భూమిత్ర చాట్ బాట్ను కూడా ప్రవేశపెట్టింది. గ్రామ స్థాయిలో భూ పరిపాలన బలోపేతం చేయడానికి 5010 గ్రామ పాలనా అధికారులతో సహా 8900 మంది సిబ్బందిని నియమించాం. అదనంగా 5520 లైసెన్స్డ్ సర్వేయర్లు తమ సేవలను అందిస్తున్నారు. ఈ సంవత్సరం 3,76,000 కొత్త పట్టాదారు పాస్బుక్స్ జారీ చేయబడ్డాయి. భూభారతి చట్టం అమలులో భాగంగా రిజిస్ట్రేషన్, రెవెన్యూ, సర్వే సేవలను ఒకే వేదికపై తీసుకొని వచ్చాము. దీంతో రైతుల సమస్యలకు త్వరిత పరిష్కారం అందించే అవకాశం కలిగింది. పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాల పునర్విభజన, పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థల ఏర్పాట్లు, రిజర్వేషన్ల అమలు వంటి ప్రజాస్వామ్య ప్రక్రియలకు మూలాధారమైన జనగణనను డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి జనగణన ఇది. దీనిలో స్వీయ నమోదు, సెల్ఫ్ ఎన్యూమరేషన్ విధానం, కులగణన అంశం ఉన్నాయి. మొదటి దశ జనగణన 2026 మే 11 నుండి జూన్ 9 వరకు నిర్వహించబడుతుంది. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ 2026 ఏప్రిల్ 26 నుండి మే 10 వరకు కొనసాగుతుంది. రెండవ దశ దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు నిర్వహిస్తారు. తదుపరి మార్చి 1, 2027 తేదీని రిఫరెన్స్ డేట్గా తీసుకుంటారు. ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ప్రజాప్రభుత్వం అభయహస్తం పేరుతో ప్రజాహిత పథకాలను అమలుపరుస్తుంది. కనీస సదుపాయాలు కూడా లేని వారికి ఉపయోగపడే విధంగా మహాలక్ష్మి, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, మహిళా శక్తి మిషన్ వంటి పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహాలక్ష్మి పథకం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలుపరిచిన మొదటి వాగ్దానం. ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం ద్వారా ప్రతిరోజు రాష్ట్రంలోని 34,37,000 మంది ఆడబిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269,68,00,000 ఉచిత ప్రయాణాలు చేసి దాదాపు 9,222 కోట్ల రూపాయలని ఆదా చేసుకున్నారు. 500కే గ్యాస్ సిలిండర్. వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళలను ఉపశమనం కల్పించేందుకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం కింద రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకి లబ్ధి చేకూరింది. ఈ పథకం ద్వారా సుమారు 752 కోట్ల రూపాయలు మహిళలకు ఆదా అయింది. గృహజ్యోతి పథకం ద్వారా సుమారు 53,09,000 పేద మధ్యతరగతి కుటుంబాలకి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్నాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 10,97,00,000 సున్నా బిల్లులు జారీ చేయబడ్డాయి. ఈ సబ్సిడీ కింద 3,900,54,00,000 రూపాయలు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించింది. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు ఇవ్వటానికి మంజూరు చేస్తున్నాము. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లు మంజూరు చేస్తున్నాము. రాష్ట్రంలోని ఐకేపీ సంఘాల్లోని 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయాలనేది మా ప్రభుత్వ సంకల్పం. అందుకోసం 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలను ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం. దీనిలో భాగంగా ఇప్పటికే 57,938 కోట్ల రూపాయల
రుణం ఇప్పించడం జరిగింది. వడ్డీ లేని రుణాల పథకం కింద 2023 డిసెంబర్ నుండి ఈనాటి వరకు పట్టణ గ్రామీణ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 1329 కోట్ల వడ్డీ రాయితీని విడుదల చేయటం జరిగింది. రాష్ట్రంలో 67 లక్షల మహిళలతో ఐకేపీ బలమైన స్వయం సహాయక సంఘాల నెట్వర్క్గా ఏర్పడింది. మహిళా సంఘాలతో శిల్పారామంలో 106 స్టాళ్లతో ఇందిరా మహిళా శక్తి బజార్ ఏర్పాటు చేశాం. ఈ సముదాయ